సక్సెస్ అయినట్టు వెళ్ళి ఐ లవ్ చెప్పి. సైలెన్స్. ఆల్ ద బెస్ట్. వెళ్ళగా సైలెన్స్ రా. తప్పురా టోనీ, పెళ్లికి ముందు లవర్ని అలా చూడకూడదు. అచ్చి బాబోయ్, ఇదేంటి ఇక్కడుంది? మళ్ళీ ఇదెవరు? సారీ, ఇదిగో చిత్ర, ఐఎమ్ రియల్లీ సారీ. నేనేమి చూడలేదు తెలుసా. ఏంటి సారీ? నువ్వు చేసిందేంటో తెలుసా? అబ్బా నీహా, అది కాదు. నువ్వు ఉంటావు అనుకున్నాను. ఓరి నాయనో, నా ఉద్దేశం అది కాదు. ఇదిగో చిత్ర, నేను ఒట్టు ఏమి చూడలేదు. ఇదిగో నీకు ఇంకా కోపంగా ఉంటే నన్ను చూసేస్తా. ఇంక నీ మొహం నాకు చూపించదు. యు జస్ట్ గెట్ లాస్ట్. ఆ రెడ్ మీద యాక్చువల్లీ బ్లాక్ లేస్ వేసుంటే బాగుండేది కదా. యా, దట్ డిజైన్. యా, యు సీయింగ్ ద పింక్ టాప్? లవ్ ఇట్. గ్రేట్. అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. సారీ సిస్టర్, సారీ. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? చంపేస్తావా? వాడు చేసిన పని కదే జరగాలి. వాడు చేసిన పని కంటే నువ్వు చేసిన పనికి భయం వేస్తుంది నాకు. అసలు ఒక మనిషిని బ్లడ్ వచ్చేలా ఎలా కొట్టాలనిపించింది నీకు? నా లవర్ని ఎవడైనా కమెంట్ చేస్తే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. లవ్వా? లవ్ ఏంటి? లవ్ ఏంటి? ఓ, నీతో సరదాగా మాట్లాడుతుంటే నువ్వు వేసిన జోకులకి నవ్వుతుంటే లవ్ అనుకుంటున్నావా? నువ్వు నా లైఫ్ కాపాడవు కదా అని నేను బాధపడే అవసరం లేక ట్రై చేసుకోమన్నాను. అందుకని ఇంతకాలం నువ్వేం చేసినా ఊరుకున్నాను. ఇంకా చాలు. ఇప్పుడు చెప్తున్నాను విను. 15 రోజులు కాదు, 15 నెలలు నువ్వు నా వెంటపడ్డా నా మనసు మారదు. ఐ లవ్ రాకేష్. ఇప్పటికైనా నీ ప్రేమని నన్ను వదిలేసి దయచేసి నా లైఫ్ లో నుంచి వెళ్ళిపో. You're unfit for love. I don't want to see you again. Get lost. సారీ చిత్ర, నేను కావాలని చేయలేదు. సాలిడ్ గా ఉంటే రాడ్ అనుకొని లాగాను. హ్యాండ్ అని తర్వాత తెలిసింది. నాకు లవ్ అంత అవసరమా? లవ్ తెలీదు, లవర్తో ఎలా ఉండాలో తెలీదు. ఏదో టైం ఉంది కదా అని ట్రై చేద్దాం ఆశపడ్డా. ఆశపడితే సరిపోద్దా? రాసి పెట్టి ఉండాలిగా. ఉన్న ఇమేజ్ కూడా గాల్లో కలిసిపోయేలా ఉంది. నీహా, నీకు నాకు లవ్ వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే నేను లవ్ డ్రాప్ అయిపోతున్నాను. ఇక్కడ నుంచి లవ్ పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అందుకే నా లవ్ని చంపేస్తున్నాను. నిజమా? నమ్మట్లేదా? దీని మీద 100% లవ్ డ్రాప్. పెద్ద రిలీఫ్. నా వల్ల ఎవరు సఫరైనా నేను తట్టుకోలేను. నన్ను నువ్వు అర్థం చేసుకుని లవ్ డ్రాప్ అయినందుకు థ్యాంక్ యూ టోనీ. లవ్ మటాష్ అయిన సందర్భంగా ఫ్రెండ్స్ అయిపోదాం. నీతో ఫ్రెండ్షిప్ కి ప్రాబ్లం ఏంటి టోనీ? బేసిక్ గా నువ్వు మంచోడివి. అసలు నువ్వు ఫ్రెండ్షిప్ కి సూపర్. కమాన్, చేయగలవు. కమాన్ టోనీ. కానీ ఒక కండిషన్. లవ్ ఫెయిల్ అయినా తట్టుకోగలిగాను, కానీ ఫ్రెండ్షిప్ ఫెయిల్ అయితే నేను తట్టుకోలేను. చాలా సిన్సియర్ గా ఉండాలి. ఓకేనా? అరే, ఇక్కడ నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మన ఇద్దరం ఏంట? మన ముగ్గురు 3 idiots. All is well.
ఫ్రెండా? ఫ్రెండ్ ఏంటన్నా? ఆ అమ్మాయి లేకుండా బతకలేనన్నావు. ఇప్పటికీ అదే చెప్తున్నానన్నా, నా ఫ్రెండ్ లేకుండా నేను బతకలేను. నీ ఫ్రెండ్ లేకుండా బతకలేవా? ఇట్లాంటి ఫ్రెండ్షిప్ నేను ఎక్కడా చూడలేదన్నా. నిన్నటిదాకా లవర్ అన్నావు, ఇప్పుడేమో ఫ్రెండ్ అంటున్నావు. బాబాయ్ నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు అన్నా. సరే మనం క్లారిటీకి వచ్చేద్దామే. ఇదిగో ఇది నీ ఫ్రెండ్ అనుకో, ఇది నీ లవర్ అనుకో. ఇందులో నువ్వేదో చెప్పు. లవ్లీ ఫ్రెండ్. కొత్తగా ఉంది కదన్నా. అమ్మా సరే నువ్వు క్లారిటీతో హ్యాపీగా ఉన్నావు కదా, అయితే పార్టీ చేసుకుందాం. నా లవ్ ఫెయిల్ అవుతే పార్టీ చేసుకుందామంటావా? నేను ఏడుస్తున్నానని ఈడికి చెప్పకే. ఈడేంట్రా ఇన్ని రంగులు మారుస్తున్నాడు? ఈడికంటే ఊసర వెళ్ళే బెటరు. ఈయన్ని వదిలించుకోవాలంటే రెండు మార్గాలు. ఒకటి ఈడికి దూరంగా ఇటని వెళ్ళిపోవటం. అది కుదిరే పని కాదు తెలుసు, అందుకే 2 ఆప్షన్ పెట్టుకున్నా. రెండోది ఈయన్ని మనలో కలిపేసుకోవటం. ఇది బెటర్. అన్నా అన్నా మాకు బాస్ ఉన్నాడని చెప్పాను కదా, అతను నిన్ను తీసుకురమ్మన్నాడు. మరి భయపడకుండా వస్తావా? వస్తానన్నా. కానీ మా బాసును కలవడం అంత ఈజీ ఏం కాదు. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఏమనుకోకే. ఏమి అనుకోనన్నా. చేసేరా ముసుకో.